మన సైకిల్ అభ్యుదయం అనే ఒక సైకిల్ ర్యాలీ మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకంతా కూడా ఒక అవగాహన తెలియదు, గాంజా అంటే ఏంటో తెలియదు, దాన్ని తాగితే జైలుకు వెళ్తారు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి ఎడ్యుకేషన్ జాబ్ అన్ని ఇంకేమీ రాదు ఒక్కసారి జైలుకు వెళ్తే. దీని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక సైకిల్ యాత్ర మేము స్టార్ట్ చేశాం. మన డిఐజీ గారు వైజాగ్ లో మనకు పాయకరావుపేటలో గత 2 నెలల క్రితం స్టార్ట్ చేసి ఈ రోజు ఇచ్చాపురంలో దాన్ని మనం ముగింపు చేసుకుంటున్నాం. మధ్య దారిలో దాదాపు 1000 కిలోమీటర్ల దాకా, అంటే పాయకరావుపేటలో స్టార్ట్ అయ్యి అలాగే అన్ని గ్రామాలని చుట్టుకుంటూ వాళ్ళు విజయనగరం కూడా వచ్చారు. మీకు కూడా కొంతమందికి ఐడియా ఉండొచ్చు, విజయనగరంలో కూడా మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా చేశాం. అలాగే మనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, పక్కన గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఎన్నో అవకాశాలు వస్తాయి విజయనగరం ప్రజలకి. మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, మంచి మంచి కంపెనీల్లో మంచి మంచి సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎన్నో సర్వీసులు ఉన్నాయి. మీరు ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని పైకి వెళ్ళాలి. మంచి మన విజయనగరం, మన జిల్లాకి, మన విజయనగరం టౌన్ కి మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు, ఇలాగ రన్నింగ్ ఒక వాక్థాన్ లాగా చేయటం, హ్యాక్థాన్ లాగా, అలాగే ఏమైనా గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేసినా కూడా దీని ఉద్దేశం ఏంటంటే యువత మీరు 10 మందికి చెప్పగలుగుతారు, మీరు అర్థం చేసుకోగలుగుతారు. దీని ఇంపాక్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా చిన్నగా గాంజా లాంటివి తాగుతుంటారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ బయట ఫ్రెండ్స్ కానీ, మిమ్మల్ని తీసుకెళ్లి దాంట్లో ఇరికించేస్తారు. ఏదో చిన్న ప్యాకెట్ ఇస్తారు, అక్కడ వెళ్ళిపోయి దీన్ని ఇచ్చేసే డెలివరీ చేయ నా ఫ్రెండ్ కానీ. మీరు జాగ్రత్త ఉండాలి. మీకు ఏదైనా తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చిన్న చిన్న ప్యాకెట్లు ఇలాంటివి ఏదైనా ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఏముందని పక్క మీరు అడగాలి. అదర్వైజ్ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం, రెగ్యులర్ చేస్తున్నాం కదా. సో చేసినప్పుడు దొరికితే మాత్రం ఇంకా వదిలిపెట్టేది ఉండదు. సో అప్పుడు జైలుకి వెళ్తారు. తెలిసినా తెలియకపోయినా మాదక ద్రవ్యాల అంటే వీటిని డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది చాలా నేరం అది. అందుకని మీ అందరికీ ఒక అవగాహన కార్యక్రమం, అలాగే విజయనగరం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. మీరు యూత్ ఉన్నారు, మీ కాలేజెస్, స్కూల్స్ ఎక్కడెక్కడ మీరు చదువుకుంటున్నారు, ఆ చుట్టూ ఇంకా రాని వాళ్ళకి, మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ గాంజా యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో దీన్ని టచ్ చేసినా, చూసినా, తాగినా, బీడీల్లో సిగరెట్లో పెట్టుకొని తాగుతారు వీటిని. సో దీని గురించి మీకు ముందుగా తెలియాల్సింది అంటే గాంజా అనేది ఆకుల్లాగా ఉంటుంది, మన బంతి పువ్వుల ఆకుల్లాగా ఉంటుంది, ఈ చెట్టు ఆకుల్లాగా ఉంటుంది. దాన్ని కట్ చేసి సిగరెట్లో తాగటం, బీడీల్లో పెట్టుకొని తాగటం, అతనికి మందు తాగినటువంటి మత్తు వస్తుంది. దానికోసం ఇది ప్రొహిబిటెడ్, చట్ట ప్రకారం ఇది నేరం. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఒక్కసారి దొరికితే కనీసం 1 సంవత్సరం రోజులు జైల్లో ఉంటారు, బయట రారు. సో అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్న యూత్ అందరికి కూడా దీన్ని ఎవరు కూడా టచ్ చేయకుండా, అలాగే మీ భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తు మీకు ఉంది, పిల్లలంతా కూడా బంగారు భవిష్యత్తు ఉంది. మంచి మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడాల్సినటువంటి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 10 మంది తెలియజేయండి. అలాగే మన విజయనగరాన్ని సురక్షితమైనటువంటి, ఇప్పుడు చెప్పారు మాస్టర్ చెప్పినట్టు, కళల విజయనగరం, అలాగే విద్యల విజయనగరం, ఎన్నో రకాలుగా అలాగే సురక్షితమైనటువంటి విజయనగరంగా మనం దీన్ని తీర్చిదిద్దుకుందాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.